ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త వారికి మాత్రమే క్యాబినెట్ ఛాన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరికి ఆ ఛాన్స్ ఉంది ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో పోటీ చేసిన వాళ్లకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదని చెప్పారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబోమన్నారు. రాష్ట్రంలో 7 లక్షల రూపాయల కోట్లకు పైగా అప్పులున్నాయని వడ్డీలో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ను సామాజిక సమీకరణలో దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. కొత్త టీసీసీ చీఫ్ నియామకంపై హైకమాండ్దే తుది నిర్ణయం అన్నారు. తెలంగాణలో కరెంటు కోతలు లేవని, సర్ప్లస్ కొంటున్నామని చెప్పారు. మహిళల ఉచిత బస్సు పథకంలో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ గట్టును పడిందని సీఎం రేవంత్ తెలిపారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి వాళ్ళు మాత్రమే క్యాబినెట్లో కూర్చుంటారనేసి తెలిసింది. థ్యాంక్స్.